మీకందరికి నిజంగా మానవత్వం అనేది ఉంటే, మానవత్వం అనేది ఉన్నదంటే, మీకు ఇలాంటోళ్ళని, ఇలాంటి ఎంతమంది ఇలా చేస్తున్న అందరిని నిలదీసి అరికట్టండి. ఎవరు గాడ ఎవరైనా గాడ ఇప్పుడు పెద్దోడు గానీ, చిన్నోడు గానీ తప్పు మాటలు మాట్లాడి, ఇట్లా ప్రజల కోసం ప్రజల్ని తక్కువగా చూసి, ఆడవాళ్ళని తిట్టేవాళ్ళని, ఆడవాళ్ళని తక్కువగా చూసేవాళ్ళని ఏ మన హిందూ ధర్మాన్ని పాటించకుండా అంటే మన ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఏ కులమైనా కూడా అందరూ మనకి ఎవరో మనతో ఎవరన్నా ఫ్రెండ్లీగా ఉండి మనకి అభిమానంగా ఉండి మనల్ని ఏదైనా ఇష్టపడి ప్రేమించే వాళ్ళతో మాత్రమే ఇలా తప్పుగా మాట్లాడండి, ఇలా ఏదన్నా చేసుకోండి. కానీ ఏ ఆడవాళ్ళని కూడా తప్పుగా మాట్లాడనే కూడదు. ఆడవాళ్ళు ఎవరైనా తప్పుగా మాట్లాడకూడదు. నా మనసులో బాధ చెప్తున్నాను, పదే పదే చెప్తున్నానంటే నేను ఒక పేదవాడిని కాబట్టి చెప్తున్నాను. కోటీశ్వరుడు అనేవాడు ఎవడు కాడ కోటీశ్వరుడు అనేవాడు కాడ ఎవడు ఒక్కరికి ఒక్క రూపాయి పెట్టేవాడు కనపట్టలేదు ఎవరు. పేదోళ్ళే కానీ గుళ్ళు గోపురాలకు వెళ్ళడం కానీ ఎవరన్నా ముస్లిం తొక్కకి కైబేయడం కానీ పేదోళ్ళే వేస్తున్నారు. కానీ పేదోళ్ళే సాయం చేస్తారు కానీ డబ్బున్నోడు ఎవరు సాయం చేయడంలా. మీ ఛానల్ వాళ్ళందరూ ఒక కలిసి కట్టగా ఉండి ఇలా నిలదీయండి. నిలదీసి ప్రతి ఒక్కరిని నిలదీసేదానికి చేయండి. ఎంతమంది ఇబ్బందులు పడిపోతున్నారో తెలుసా? అస్సలు మన ఇండియాలో రవాణా లారీ డ్రైవర్లు కానీ ప్రతి ఒక్క డ్రైవర్లని ఎంతమంది హింసిస్తున్నారు డ్రైవర్లు రోడ్ల మీద పోతాంటే రేయింబొగులు నిద్రాహారం లేకుండా బండ్లు తోలుతాంటే డ్రైవర్లని ఎంతమంది ఏడిపిస్తున్నారు. ఆ ఫైన్ అంటారు, ఈ ఫైన్ అంటారు, ఆ లోడ్ ఎక్కువ వేసుకున్నారు, ఈ లోడ్ ఎక్కువ వేసుకుని అంటారు. యాక్టివాలు పట్టుకోవడం ఎంతమంది నడిపిస్తున్నారు సార్. డ్రైవర్లు ఎంత బాధపడుతున్నారు సార్. ఎంతమంది హింసిస్తున్నారు. ఏమంటే పైనుంచి ఆర్డర్ వచ్చిందని. సార్ బండ్లు 10 టన్నులు వేసుకునే బండికి 15 టన్నులు బండ్లు వేసుకొని పోతా ఉంటే ఆ బాడుగు చూస్తే బాడుగు తక్కువ రాస్తున్నారు సార్. డీజిల్ చూస్తే డీజిల్ రేటు పెరిగిపోతుంది. బాడుగులు చూస్తే తక్కువ రాస్తున్నారు. ఏదైనా బండి షెడ్డుకు పోతే లక్షలు కావాలి సార్. డ్రైవర్లు ఎంతమంది బాధపడిపోతున్నారు. మీరు డ్రైవర్లని హింసించబాకండి. డ్రైవర్లకి బండ్లకి ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటామనే కదా సార్ డ్రైవర్లు ఉండేది. భార్య బిడ్డలను వదిలేసి నిద్రాహారం లేకుండా రేయనక పొగలనక ఎంతంత దూరం 10,000 కిలోమీటర్లు 5,000 కిలోమీటర్లు బండ్లు తోలుకొని ఎంతమంది ఇబ్బందులు పడిపోతున్నారు సార్. బండ్లు పట్టుకోబాకండి. దయచేసి లైసెన్సులు క్యాన్సిల్ చేయబాకండి. లైసెన్సులు క్యాన్సిల్ చేస్తున్నారు, బండ్లకు ఫైన్లు వేస్తున్నారు. యాడిని తెచ్చి కడతారు సార్ పేదోళ్ళు. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు వచ్చినాక బస్సు ఫ్రీ అంటే ఈ ఆటో వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడిపోతున్నారు సార్. మేము డ్రైవర్లు ఎంతమంది ఇబ్బందులు పడిపోతున్నాం సార్. మేము ఇండియా వదిలేసి వలసలు పోతున్నాం సార్ బతకలేక. ఈడికి వస్తే బయట కాడ కరెక్ట్గా లేదు సార్ బయట. దయచేసి డ్రైవర్ని ఏడిపించబాకండి. డ్రైవర్ బండ్లని కరెక్ట్గా మంచిగా చూడండి సార్. ఇండియా గవర్నమెంట్ మేము ఓట్లు వేస్తే కదా సార్ మీరు గెలిచింది. మేము ఓట్లు వేస్తే మీరు గెలుచుకున్నారు. మీరు లక్షలు కోట్లు సంపాదించుకొని మీ కింద మీ చిరాస్తులు సంపాదించుకుంటున్నారు. మేము పేదవాళ్ళంగా బతున్నాం సార్. పేదవాళ్ళుగా ఉన్నాం. లారీ డ్రైవర్లు లారీ ఓనర్లు ఎంతమంది ఇబ్బందులు పడతాం సార్. మా భార్య మెళ్ళల్లో బంగారులు అమ్మేసి కుదువలు పెట్టి భూములు బుట్టలు అమ్ముకొని లారీలు పెట్టుకొని అవసరాలు పడుతున్నారు సార్ ప్రతి ఒక్కరు. మీకేం తెలుస్తుంది సార్ పేదవాడి బతుకు, పేదవాళ్ళ కష్టాలు. పేదవాళ్ళలాగా బతకండి సార్. మీరు సావుకారు ఒకసారి, మీరు లగ్జరీగా ఉంటారు. ఒక్కొక్కరికి 10 బంగ్లాలు ఎందుకు సార్ మీకు? మేము చస్తే బూడిసేది 6 అడుగులు గొంతు తీసే మట్టిలో బూడిచేస్తారు సార్. ఎందుకు సార్ మీకు వేల కోట్లు, వందల కోట్లు, లక్షల కోట్లు? ఈ లక్షల కోట్లు అంటే పేదవాళ్ళే పెట్టండి సార్. అడవుల్లో ఉండేవాళ్ళు మామూలుగా అడవుల్లో పేదోళ్ళు గుడిసెల్లో ఉంటారు కదా సార్. ఎక్కడంటే అక్కడ ఆ శ్రీశైలం కొండపైన చూసుకోవాలి సార్ ఎంతమంది ఉన్నారు. అడవుల్లో ఎంతమంది ఉన్నారు సార్. ఎంతమంది పేదలు బతుకుతారు. మాలా డ్రైవర్ని ఏడిపించబాకండి సార్. డ్రైవర్లని కష్టపెట్టబాకండి. మీరే బండ్లు ఇస్తారు, మీరే కొనుక్కోమంటారు. మీరే కొన్నాక బండి పని చేయాలంటే లక్షలు కావాలి సార్. ఒక బండి పని చేయాలంటే ఒక్కసారి షెడ్యూకి పోతే ఎంత ఖర్చు వస్తుంది సార్. బండ్లకి ఆయిల్ మార్చాలంటే నెలకు 10,000 రూపాయలు కావాలి. ఆయిల్ మార్చాలంటే ఒక్క టైర్ పగిలిపోయిందంటే 30,000 రూపాయలు కావాలి సార్. ఎంత బాధపడుతున్నాం తెలుసా? మేము అన్నం నీళ్ళు లేకుండా ఇబ్బందులు పడి మేము రేయింబొగులు రవాణా తోలుతానే కదా సార్ మీరు కోట్లు సంపాదించుకునేది. వ్యాపారాలు అవి అని షేర్ మార్కెట్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇటాటి అన్ని సెస్సులకి డబ్బులు కడుతున్నాము, రోడ్ ట్యాక్సీలు కడుతున్నాము, పొల్యూషన్ కడుతున్నాము, ఇన్సూరెన్స్లు కడుతున్నాము, అర్థడేషన్ కడుతున్నాము. ప్రతి ఒక్కటి కడుతున్నాం సార్. డ్రైవర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. డ్రైవర్లకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. మీరు అంటారు
మా సీఎం చంద్రబాబు నాయుడు వచ్చి నాకు ఒక రోజు ఒకరు మాట మాట్లాడతారు, మమ్మల్ని గెలిపించంటారు. గెలిపించినాక ఏం సార్ పేదవాళ్ళని తొక్కేస్తున్నారు సార్ మీరు. పేదవాళ్ళని ప్రతి ఒక్కరు తొక్కి పారేస్తున్నారు. పేదోళ్ళ బాధలు గమనించండి సార్. పేదోళ్ళ బాధలు గమనించండి. లారీలని ఇలాంటి రవాణా ట్రాన్స్పోర్ట్ తోలుకునే వాళ్ళు ఏడిపించబాకండి సార్. ట్రాన్స్పోర్ట్ తోలుకునే సపోర్ట్ చేయండి సార్. మేము ఉంటే కదా సార్, డ్రైవర్లు ఉంటేనే కదా సార్ ప్రపంచం అంతా ఉండేది. డ్రైవర్లు లేకపోతే ప్రపంచంలో ఎవరున్నారు సార్? సినిమా యాక్టర్లకి ఏమో కోట్లు ఇస్తారు. మా అలాంటి డ్రైవర్లకు నిద్రాహారం లేని వాళ్ళకి మాత్రం మాకు డబ్బులు ఏమి ఇవ్వరు సార్. మమ్మల్ని జైల్లో వేసేది, మమ్మల్ని మీద కేసులు రాసేది, ఇటన్నీ చేస్తున్నారు. ఇది తప్పు, చాలా తప్పు సార్. ఇది చాలా నా నా చాలా ఘోరాతి ఘోరం చేస్తున్నారు డ్రైవర్ని. మాకు ఏం మాట్లాడగా తెలియటున్నా సార్ బాధపడి. ఇప్పుడు నేను ఒక డ్రైవర్ని చిన్న బండి పెట్టుకొని తోలుకుంటాను సార్. మాకు బాడుగులు లేక ఇబ్బందులు పడేసి మేము వలసలు ఇచ్చేసాం సార్ కోవిడ్లో వచ్చినా కూడా సరిగ్గా లేదు సార్ పరిస్థితులు. ఇక్కడ కూడా పని చేయించుకుంటే డబ్బులు ఎక్కడ కొట్టడం, పోలీసులు పట్టుకుపోయి జైల్లో వేయడం, ఎంతమందిని హింసిస్తాను సార్. ఇది తెలుసుకోండి సార్. మీరు తెలుసుకొని మీరు మీ పాటికి మీరు మంచిగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా తిని మీరు మాత్రం లగ్జరీగా ఏసీలో ఉండబాకండి సార్. మేము అంత నిద్రాహారం లేకుండా, కంటి నిండా నిద్ర లేకుండా, కడుపు నిండా తిండి లేకుండా, ఒంటికి గుడ్డ లేకుండా పడుతున్నాం సార్ డ్రైవర్లు. మా బాధలు గమనించండి సార్. మా బాధలు గమనించి ఈ మన డ్రైవర్ ఓనర్లని కూడా బాగా చూసుకోండి సార్. మా ట్రాన్స్పోర్ట్ని పట్టుకోబాకండి, మమ్మల్ని ఏడిపించబాకండి, మమ్మల్ని హింసించబాకండి, జలగల్లాగా రక్తం తాగబాకండి సార్. పోలీసు వ్యవస్థ కూడా సూచిస్తున్నట్టు పోండి సార్. మీరు పోలీసు వాళ్ళు కూడా బ్రేక్ ఇన్స్పెక్టర్లు కానీ, ఆర్టీ వాళ్ళు కానీ అందరూ సూచిస్తున్నట్టు పోండి సార్. మేమందరికీ చేతులెత్తి దండం పెడతాం సార్. మాకు సాయం చేయండి సార్. ఇదంతా వినండి సార్ మీరు. నమస్కారం సార్, నమస్కారం.